హలో ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లేదా ట్రేడింగ్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్, అలాగే షేర్స్ సెల్ చేస్తే వచ్చిన అమౌంట్ అవన్నీ మన జీరోధాలోని వాలెట్లో డిపాజిట్ అవుతాయి. సో ఈ వాలెట్లో ఉన్న అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ స్టెప్స్తో తెలుసుకుందాము. సో ముందుగా కైట్ యాప్ ఓపెన్ చేసుకుందాము. జీరోధాలో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన బిగినర్స్కి డౌట్ వస్తూ ఉంటుంది, నేను ఈరోజే షేర్స్ అమ్మాను కానీ నా డబ్బులు విత్డ్రా అవ్వట్లేదు అని అడుగుతుంటారు. సో దానికి గల కారణం ఏంటి, జీరోధాలో విత్డ్రావల్ రూల్స్ ఏంటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద కార్నర్లో ఉన్న మీ యూజర్ ఐడి మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ పేజ్లో ఇక్కడ టాప్లోనే ఫండ్స్ అనే సెక్షన్ ఉంటుంది. సో దాని మీద మళ్ళీ క్లిక్ చేయాలి. మీ ప్రొఫైల్ అంతా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఫండ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ జీరోధాలోని అకౌంట్లో వాలెట్లో ఎంత మనీ ఉన్నాయనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది, అవైలబుల్ మార్జిన్ అనేది. అలాగే ఇక్కడ మనకి యాడ్ ఫండ్స్, విత్డ్రా అనే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా విత్డ్రా మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు విత్డ్రావబుల్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడగలరు. అంటే మీరు ఈ క్షణంలో మీ బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోగలిగే అసలైన అమౌంట్ ఇదన్నమాట. ఇక్కడ విత్డ్రావబుల్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుందో ఆ అమౌంట్ కానీ లేదన్నా అంతకంటే తక్కువ అమౌంట్ని మీరు ఇక్కడ అమౌంట్ టు విత్డ్రా దగ్గర ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను 350 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఏదైతే కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేద్దాము. సెలెక్ట్ అకౌంట్ విత్డ్రా, మీరు ఏ అకౌంట్లోకి విత్డ్రా అవ్వాలో మనీ ఆ అకౌంట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు మోర్ దాన్ 1 బ్యాంక్ అకౌంట్స్ని లింక్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఏ అకౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ప్రైమరీ అకౌంట్లోకే మీది జనరల్గా విత్డ్రా అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుని కింద ఉన్న కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతే, మీ విత్డ్రావల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోయింది. మీరు పెట్టిన రిక్వెస్ట్ పెండింగ్లో ఉందా లేదా ప్రాసెస్ అయిందా అనేది కింద రీసెంట్ విత్డ్రావల్స్లో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ప్లేస్ చేసిన విత్డ్రావల్ రిక్వెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఇప్పుడే రిక్వెస్ట్ ప్లేస్ చేసాం కాబట్టి ఇక్కడ పెండింగ్ అనేది చూపిస్తుంది. మీరు రిక్వెస్ట్ చేసిన అమౌంట్ ఎప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుందో అనేది కూడా ఇక్కడ మీకు డేట్ అండ్ టైం కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. జీరోధా రూల్స్ ప్రకారం మండే టు ఫ్రైడే మీరు రిక్వెస్ట్ పెడితే కనుక నెక్స్ట్ డే మీకు బిఫోర్ 2 PM మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్లోకి డిపాజిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్రైడే నైట్ లేదంటే సాటర్డే సండేస్ వీకెండ్స్లో కనుక పెడితే మీ రిక్వెస్ట్, సో అప్పుడు ఏంటంటే అది మీకు నెక్స్ట్ వర్కింగ్ డే అంటే మండే మధ్యాహ్నం 2 PM లోపల మీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ రిక్వెస్ట్ని క్యాన్సిల్ చేయాలన్నా కూడా ఈ క్యాన్సిల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు పెట్టిన ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది విత్డ్రావల్ రిక్వెస్ట్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మీరు ఏదైనా షేర్ని అమ్మేసి ప్రాఫిట్స్ వచ్చినా లేదా సేల్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది కానీ వెంటనే విత్డ్రా అవ్వదు. ఎందుకంటే ఎక్స్చేంజ్ నుంచి ఆ డబ్బులు క్లియర్ అవ్వడానికి ఒక రోజు టైం పడుతుంది. సో మీరు ఆ అమౌంట్ని 1 డే తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నా అకౌంట్లోనే చూస్తే కనుక మనకి ఇక్కడ బ్యాక్కి వెళ్దాము. సో ఫండ్స్ అవైలబుల్ ఉన్నదైతే 2394 ఉంది. బట్ స్టిల్ నాకు విత్డ్రావల్కి అయితే నాకు ఓన్లీ 395 చూపించారు. దానికి కారణం అదే. సో ఈరోజు అమ్మిన డబ్బులు రేపు రాత్రికి మీకు విత్డ్రావబుల్ బ్యాలెన్స్లోకి వస్తాయి. ఇంకొక విషయం, మీరు జీరోధా అకౌంట్లోంచి మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఏమీ విధమైన ఛార్జెస్ అయితే ఉండవు. చూసారు కదా ఫ్రెండ్స్, జీరోధాలో ఫండ్స్ విత్డ్రా చేయడం ఎంత సింపులో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.